అందరికీ నమస్కారం. తిరుప్పావేలోని 7వ పాసురంతో మీ అందరినీ ఆహ్వానిస్తోంది హేమాయణం. కీసు కీసెన్రింగు మానే చాత్తం కలందు పేసిన పేచ్చరవం కేట్టిలయో పేయిపెண்ணే காசும் பிறப்பும் கலகலப்பக்கை பேர்த்து வாசனரங்குற ராயச்சியர் மத்தினால் ஓசைப்படுத்த தைரரவம் கேட்டிலையோ நாயகப் பெண் பிள்ளாய் நாராயணமூர்த்தி కేశవనే పాడవం నీ కేట్టే కిడత్తియో తేశముడయాయ్ తిరవు ఏలో రెంబావాయ్. నిన్నటి 6వ పాసురంలో గోదా గోష్ఠి అంటే గోదమ్మ తనతో కూడిన వాళ్ళందరితో కలిసి ఇంకా కూడని వారందరినీ కూడా గోష్ఠిలో చేర్చడానికని బయలుదేరారు కదా. ఈరోజు ఇంకొక గోపికను లేపుతున్నారనమాట. నిన్న కేవలం పక్షులు అరుస్తున్నాయనే చెప్తున్నారు. అంటే పక్షులు బయటకొచ్చి అరవక్కర్లేదు, గోళ్లల్లో ఉండి కూడా వాటి అరుపులు మనకు వినిపించవచ్చు. ఇంకా తెల్లవారకు ముందే కొన్ని కూస్తూ ఉంటాయి చూడండి, అలా అనమాట. ఈరోజు ప్రత్యేకంగా ఒక పక్షిని చెప్తున్నారు. కీచు కీచుమంటూ భరద్వాజ పక్షులు అంతటా కలయి తిరుగుతూ అరుస్తున్నాయి. నీకు వినిపించలేదా? తెల్లవారింది, ఇంకా లేచి రావేమి అన్నారు. ఓ పిచ్చి పిల్ల, త్వరగా లేచిరా, తెల్లవారిందమ్మా అన్నారు. అంటే లోపలున్న ఆవిడేమిటంటోంది, పక్షులు అరవడం పెద్ద సంకేతమేం కాదు అని మళ్లీ చెప్తోంది. ఆవిడ ఎందుకలా పడుకుందో నిన్న చెప్పుకున్నాం. తాను ఒంటరిగా ఉండి భగవంతుని గుణాలను స్మరించుకుంటోందనమాట. లేచి రావడానికి ఇష్టపడడం లేదు. అప్పుడు వీళ్ళన్నారు, సరే పక్షులు కోతలు కూడా నీకు లెక్క కాదు. చూడు, ఎక్కడ చూసినా సరే గోపకాంతలందరూ పెద్ద పెద్ద కడవల్లో పెరుగును చిరుకుతున్నారు. దానికి సూచన ఏంటంటే వాళ్ళ పెద్ద పెద్ద కడవల్లో పెద్ద పెద్ద కవ్వాలు వేసి దానికి తాడు కట్టి బారలు చాపి ఆ పెరుగును చిలుకుతూ ఉంటే ఆ ధాటికి, ఆ భుజాల కదలికకి వాళ్ల మెడల్లో ఉన్న కాసుల పేరు, మంగళసూత్రాలు ఇవన్నీ ఒకదానికొకటి ఒరుసుకొని చప్పుడు చేస్తున్నాయి. అది వినిపించలేదా? అంతేకాదు, అలా వాళ్లు చిలుకుతున్నప్పుడు ఆ వేగానికి వాళ్ల కొప్పులన్నీ ఊడిపోయాయి. ఆ కొప్పుల్లోంచి సహజమైన పరిమళాలో లేదా పువ్వుల పరిమళాలో వస్తున్నాయి. అవి కూడా నీకు తెలియడం లేదా అని అడిగారనమాట ఈ బయటనున్న గోదాగోష్ఠి. అంటే లోపల పడుకున్నావిడ అంటోందనమాట. నన్ను పిచ్చిదాన్ని అంటున్నారు, నేను కాదు మీరే పిచ్చివాళ్లు. కడవల్లో పెరుగు చిలకడం గోకులంలో ఏమైనా కొత్త విషయమా? అది కేవలం తెల్లవారుజామునే చేస్తారా? కృష్ణుడు ఉన్న ఈ కాలంలో, కృష్ణుడు మన మధ్య తిరుగుతున్న ఈ కాలంలో, కృష్ణుడు అవతరించిన గోకులంలో కడవల్లో పెరుగుకు కొరతేముంది? కేవలం తెల్లవారుజామునే చిలకాలని నియమం ఏమీ లేదు. పొదుగు మీద చెయ్యి వేస్తేనే పాలధారలు కురిపించే పశువులున్న గోకులంలో పెరుగు చిలకడానికి రాత్రింబవళ్లు తేడా అన్నది లేదు. అహోరాత్రాలు రోజంతా కూడా పెరుగు చిలుకుతూనే ఉంటారు గోపకాంతలందరూ. ఈ కారణం నాకు చెప్పకండి అంది లోపలున్న ఆవిడ. సరే, బయటనున్న వాళ్ళు ఏమంటున్నారు? సరేనమ్మా, పోనీ అది కూడా కాదు, గోపకాంతలందరూ కూడా హరినామస్మరణ చేస్తున్నారు, నీకు వినిపించలేదా అన్నారు. మళ్లీ ఆ లోపలున్న ఆవిడంటోంది, మళ్లీ మీరిలాగే మాట్లాడుతున్నారు. హరినామస్మరణ చెయ్యనిది ఎప్పుడు గోపకాంతలు? ఎప్పుడూ హరినామస్మరణ, కృష్ణ సంకీర్తనం చేస్తూనే ఉంటారు. ఏదో నన్ను తెల్లవారుజామునే లేపడానికి మీరు వేసిన పెద్ద ప్రణాళికలా ఉంది. ఇది కూడా నేను నమ్మను అంది లోపలున్న ఆవిడ. ఇంకా ఈవిడతో లాభం లేదనుకున్నారు. కానీ గోదమ్మ ఆవిడ గోష్ఠి వదిలేసి వెళ్ళిపోలేదు. ఎందుకంటే ఈవిడ తమ గోష్ఠిలో చేరాలి. ఈవిడ కూడా ఈవిడకున్న భక్తిని, జ్ఞానాన్ని తాము కూడా అనుభవించాలి. అందుకని మళ్లీ ప్రయత్నం చేస్తూ నారాయణ సంకీర్తనం మొదలెట్టారు. పాలకడల్లో పవళించిన శ్రీమన్నారాయణుడు మన కోసం కృష్ణుడిగా అవతరించాడా? అవతరించి కేసి అనే రాక్షసుని సంహరించాడా? అందుకే ఆయన కేశవుడయ్యాడా? అంతేకాదు, ఆయనకి ఎంతో అందమైన తలకట్టుంది, అందుకని కూడా ఆయన కేశవుడయ్యాడు అని చెప్తూ మరింతగా నారాయణ సంకీర్తనం మొదలుపెట్టారు గోదాగోష్ఠి. అది వింటోంది లోపల పడుకున్నావిడ. అది వింటూ ఉంటే ఆవిడికి ఆనందం ఉప్పొంగిపోయింది. ఎన్నో రకాల భావాలు మొహంలో తేజస్సుగా ప్రతిబింబించాయన్నమాట. తేజస్సుతో వెలిగిపోతోంది. అది గమనించారు గోదాగోష్ఠి. అప్పుడు ఆమెను మళ్లీ పిలుస్తున్నారు. ఓ తేజస్సు గలదానా, నువ్వు నాయకురాలివి, పిచ్చిదానివి కాదు. మాతో పాటు రా, మమ్మల్ని నడిపించు. నీకున్న భగవద్గుణానుభవాన్ని మాకు కూడా పంచు. లేచిరావమ్మా, తలుపు తీయి, వ్రతం చేయడానికి వెళ్దాం అని పిలుస్తున్నారు.
ఇది 7వ పాసురం అర్థం. ఏదో నాకు తెలిసినంతలో చెప్పే ప్రయత్నం చేశాను. మనకి ఆచార్యులు, ఈ తిరుప్పావై వ్యాఖ్యాతలు, పెద్దలు చెప్పిన మాట ప్రకారం కృష్ణుడు పుట్టిన కాలంలో ఆ గోకులంలో అదే పాడి ఎక్కువ ఉండేదని చెప్పుకున్నాము. అప్పుడు ఎన్ని పాలు తోడు పెడితే, అంటే కుండెడు పాలు తోడు పెట్టారు, కుండెడు పెరుగు అయిందనుకోండి, కుండెడు పెరుగుకి కుండెడు నెయ్యి వచ్చేదిటండి. అంటే అలా లెక్క అనమాట. లీటర్ పాలు మనం తోడు పెట్టామనుకోండి, అది కొంత పెరుగు అవుతుంది. అందులోంచి ఎంత వెన్న ఎంత నెయ్యి వస్తుంది, చాలా తక్కువ మొత్తంలో వస్తుంది కదా. అంటే అందులో ఉన్న మీగడ శాతం అది దాన్ని బట్టి. కానీ గోకులంలో కృష్ణుడు ఉన్న కాలంలో ఎంత పాలుంటే అంత పెరుగు, అంత పెరుగుకి అంత నెయ్యి వచ్చేదని పెద్దలు మనకు చెప్తారనమాట. ఈ పాసురాల్లో బయటికి కనిపించే అర్థం ఒకటి, లోపలున్న వేదాంత సారం ఒకటే అండి. అది చెప్పడానికి నాకు జ్ఞానం లేదు. ఏదో నాకు తెలిసినంతలో నేను చెప్పే ప్రయత్నం చేశాను. బయట కనిపించే అర్థం అనమాట. 8వ పాసురం దాని అర్థంతో మళ్ళీ మీ అందరినీ కలుసుకుంటాను. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. అందరికీ నమస్కారం.